నిజంగా మీ అందరి దీవెనలతోనన్నా నేను మీకోసమన్నా ఆ దేవుని కోరుకుంటున్నా. కనీసం 100 ఏళ్ళన్నా బతకాలనుకుంటున్నా మీకోసమన్నా, మీ అందరి కోసమన్నా. నా చేతనైతదో లేదో నేను లైవ్‌లు చేయడానికి, రీల్స్ చేయడానికి గానీ, మీ అందరి కోసమన్నా, మీ ప్రేమ కోసమన్నా, మీ అభిమానం కోసమన్నా నాకైతే ఆయుష్ ఇవ్వాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఇది 60 అంటే అది గిఫ్ట్ లాగానే ఎక్స్ట్రా బతికినట్టే. 60 దాటిందంటే ఎక్స్ట్రా బతికినట్టే అన్నట్టు. ఇది గిఫ్ట్ లాగా అన్నట్టు. ఈ గిఫ్ట్ కూడా నాకు 100 ఇయర్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఇంటోళ్ళ కంటే కూడా మీ అందరు చూపే ప్రేమ నిజంగా అది దేంతో కొలవలేను అన్నట్టు. నేను ఏ త్రాసు పెట్టినా కొలవలేను. ఏ త్రాసుకు కూడా కొలవలేనంత విలువైనటువంటి ప్రేమను మీరు నాకు లైవ్లో అందిస్తున్నారు. థ్యాంక్ యూ అందరికి కూడా. ప్రతి ఒక్కరూ అందరూ నా కోసం టైం కేటాయించి 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లైవ్లో కూర్చొని అమ్మా లైవ్ అని పిచ్చి పిచ్చిగా ప్రేమతో నా లైవ్ వినడానికి డైలీ 4 అవర్స్, ఇంతకుముందు 4 అవర్స్, ఇప్పుడన్నా 1.5 3 అవర్స్ అవుతుంది కానీ 1 అవరే తగ్గించిన. నిజంగా ఒక్క ఫోటో పెట్టకున్నా, ఒక్కరోజు పెట్టకున్నా ఇదైపోతున్నారంటే ఇది ఈ జన్మదైతే కాదు. మీరందరూ నాకు పరిచయం కావడం. ఎన్నో మంది యూట్యూబ్ అంటే ఎంతోమంది లైవ్లు చేస్తుంటారు. మరి 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో లైవ్లు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అందులో ఎవరెవరికి ఎవరు కనెక్ట్ కావాలనో వాళ్ళు అవుతారు. మేబీ నాకు అందరు అయిన వాళ్ళందరూ కూడా నా కడుపులో పుట్టినట్టే అనుకుంటున్నా. నేను కన్నది దాన్నే కానీ ఇంకా సరేలే కానీ కన్నది ఒక్కదాన్ని కానీ కన్న ప్రేమను పంచుతున్నది మీ అందరికి కూడా నేను అన్నట్టు. ఓకేనా?